ఈరోజు మనందరి జీవితంలో కూడా కృతజ్ఞత లేని క్రైస్తవ సమాజాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మీరు వాక్య భాగాన్ని చూస్తే చూడండి, ఒక్కసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్య భాగం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్న. ఏంటి ఇది? ఏ దినాలంట? ఇది అంత్య దినాలు. ఇవి ఎలా చెప్పగలమండి ఇది అంత్య దినాలని? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని మీరు తెలుసుకోండి. మరి ఇది అంత్య దినము అనటానికి కారణం ఏమిటి అంటే, ప్రభు చెప్పిన అనేకమైన కార్యాలన్నీ నెరవేర్పు మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి. మనందరం కూడా అంత్య దిన చివరి దినాల్లోకి వచ్చాం. అందుకే ప్రభు అంటాడు, ఆ దినాలు ఆ గడియలు కనిపిస్తున్నప్పుడు ప్రభు రాకడ సమీపముగా ఉందని మీరు తెలుసుకోండి. ఈ భూమి మీద తెగుళ్ళు, భూమి మీద యుద్ధాలు, భూమి మీద ఉన్న అనేకమైన పరిస్థితులు మనకు తెలియజేస్తూ మీరు ఏమి గుర్తుంచుకోవాలంట? అంత్య దినాలు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టికి అంతము, ఈ మానవ జీవితాన్ని అంతటి కూడా అంతము ఈ అంత్య దినాలలో మనం ఉన్నాము. ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును అని మీరు తెలుసుకోండి. ఏంటి అపాయకరమైనవి? ఏమిటి? మనుషులు ఎలా అయిపోతారు? అసలు మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయి? ఈ అంత్య దినాల్లో ఉన్న మనుషుల స్వభావాన్ని చూస్తే ఇది అంత్య దినాలు అనేది మనకు అర్థమైపోతుంది. ఎలా ఉంటారని చెప్తున్నాడు అక్కడ. మనుషులు స్వార్థ ప్రియులు, మనుషులు ధనాపేక్షకులు, మనుషులు బెంకమలాడువారు, మనుషులు అహంకారము కలిగిన వారు, మనుషులు దోషకులు, మనుషులు తల్లిదండ్రులకు అవిధేయులు. చివరికి చెప్తున్నాడు మనుషులు కృతజ్ఞత లేనివారు. ఈరోజు ఈ కృతజ్ఞత కూడికలో మనము ధ్యానించబోయే అంశం ఏమిటి అంటే, మనుషులంట కృతజ్ఞత లేని వారిగా ఉంటారంటే అంత్య దినాల్లో. కృతజ్ఞత లేని వారు మీరు గమనించండి. ఈరోజు ఇది అంత్య దినాలు అని ప్రభు చెప్తున్నాడు కదా, మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటున్నామా? కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటున్నామా? తోటి మనిషి విషయంలో కానీ దేవుని విషయంలో కానీ మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటున్నామా? ఈరోజు మనం బాగా పరిశీలిస్తే మనిషి కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. మనల్ని కని పెంచిన తల్లిదండ్రుల విషయంలో కూడా నిజంగా ఒక మనిషి కృతజ్ఞత కలిగి ఉంటున్నాడా? తల్లి తన గర్భంలో తన బిడ్డని పెంచి పెద్ద చేసి ఈరోజు ఒక ప్రయోజకమైన స్థితిలోనికి తీసుకొని వస్తే బిడ్డలు కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఏం చేసావు నాకు, నాకేం సంపాదించావు అని రోజు పిల్లలు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కృతజ్ఞత లేదు. అయ్యో తల్లి తినకో, తల్లిదండ్రులు ఏ విధంగా మనల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చారనే ఆ జ్ఞానము లేకుండా తల్లిదండ్రుల మీద చేయి చేసుకునేవాళ్ళు, తల్లిదండ్రులు అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు, తృణీకరించేవారు, చులకనగా మాట్లాడేవారు ఈరోజు లేరంటారా? కృతజ్ఞత లేనివారు. ఈరోజు నీ కుటుంబంలో నీ తల్లి, నీ తండ్రి, నీ వారి మధ్య నువ్వు కృతజ్ఞత లేకుండా నువ్వు ఉంటున్నావే, మరి దేవుడి విషయంలో నువ్వేం కృతజ్ఞత కలిగి ఉంటావు? తోటి మనుషులు నీకు ఇన్ని మేలులు చేస్తే నువ్వెందుకు కృతజ్ఞత కలిగి ఉంటావు? మనుషులు 100 రకాల మనకి మేలు చేశారనుకోండి, ఒకవేళ ఒక్క మేలు చేయకుండా ఉంటే మనకి జ్ఞాపకం వచ్చేది చెయ్యని మేలు గురించే గాని చేసిన ఆ 100 మేలుల విషయంలో కృతజ్ఞత మరిచిపోయి
ఇదిగో ఒక్క మేలు జరగకపోతే కృతజ్ఞత లేనివాడిగా జీవిస్తాడు మనిషి. ఈరోజు ఒక క్రైస్తవ కుటుంబాలుగా మనం అలా ఉండకూడదు. కృతజ్ఞత, ఈరోజు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేదే. మన ఈ లోకంలో అనేక మంది మేలులు చేస్తున్నాం. మేలులు చేసినా కూడా మరిచిపోయే కృతజ్ఞత లేని మనుషులు ఎంతమంది మన కళ్ళ ముందు ఉన్నారో తెలుసా? నేను ఇంతమందిని చూశాను. నా బాల్యకాలం నుండి ఎన్నో మేలు చేయటమే నాకు తెలుసు, కీడు చేయటం ఎప్పుడు నాకు తెలియదు. నాకు సాధ్యమైనంత వరకు మేలు చేయటమే నాకు తెలుసు, అన్యాయము కీడు చేయటం అనేది నాకు తెలియదు. కానీ అన్ని పరిస్థితుల్లో ఎదురైంది ఏంటో తెలుసా? కృతజ్ఞత లేనివారు. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, ఈ అంత్య దినాలు మనుషులు కృతజ్ఞత లేని వారిగా ఉంటారు, జాగ్రత్త. ఒకవేళ నీవు కృతజ్ఞత లేనివాడిగా, కృతజ్ఞత లేని దానిగా ఒకవేళ ఉంటున్నావేమో, ఎన్ని మేలులు అనుభవిస్తూ కూడా ఈరోజు మన విషయంలో కాదు, దేవుడు ఎన్ని మేలు చేశాడండి. అసలు దేవునికి ఏమైనా కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుడు ఒక మంచి కార్యాన్ని చేసి మన జీవితంలో గొప్ప రక్షణ ఇచ్చి ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చినా కూడా ఈరోజు క్రైస్తవుడికి దేవుని ఎడల కృతజ్ఞత లేదు. కృతజ్ఞత ఉంటే ఏం చేస్తారు దేవుణ్ణి? చెప్పండి. కృతజ్ఞత లేదు అని నేను అంటున్నాను అంటే కృతజ్ఞత ఉంది అని ఒకవేళ మీరు మాట్లాడవచ్చు. కృతజ్ఞత ఉందంటారా లేదంటారా? ఏంటి మాట్లాడండి? అనుమానమా? ఏమో అనుమానమా? దేవుని ఎడల కృతజ్ఞత, తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత ఉందో లేదో మీకు తెలుసు. మనకి మేలు చేసిన వారు ఎంతో మంది, అన్ని తీసుకున్నాం, అన్ని అనుభవించాం. ఆ రోజు అందరూ ధైర్యపరిచారు, అందరూ ప్రోత్సహించారు, ఎంతో ఆప్యాయతగా చూశారు. కానీ రెక్కలు వచ్చిన తర్వాత దాన్ని తొక్కి వేసుకుంటూ వెళ్ళిపోయిన అనేకమైన సందర్భాలు ఉన్నాయి మన జీవితంలో. ఎలాంటి జీవితం అండి ఇది? అన్ని అనుభవించుకుంటూ అన్ని ఇచ్చిన వారి పట్ల మనం చూపే విశ్వాసం అదేనా? అందుకే విశ్వాసఘాతుకులు అంటాడు, కృతజ్ఞత లేనివారు. సరే, దేవుని ఎడల కృతజ్ఞత ఉందా చెప్పండి? మనుషుల ఎడల లేదు, అది పక్కన పెడదాం. అసలు దేవుని ఎడల కృతజ్ఞత ఉందా? మనకి ఉందా లేదా? మాట్లాడట్లా. సరే, ఉంటే ఏంటి? కృతజ్ఞత ఉంటే మనం ఏమి చేయాలి? ఏం చేస్తాం? ఏమా అంతా ఇంకేమైనా ఉన్నా అంటారా? నేను మాట్లాడాలి, మాట్లాడితే కదా నేను మాట్లాడేదమ్మా. దేవునికి మేలు చేసినప్పుడు కృతజ్ఞత ఏమిటి అంటే, దేవుడిని ప్రభా నీకు వందనాలు అంటే ఆయన ఆనందించేవాడు కాదు. దేవునికి కృతజ్ఞత ఏమిటి అంటే, ఆయన ఒక కార్యం మనం జీవితంలో చేసినప్పుడు, మన సంతోషం పెడుతున్నప్పుడు, దేవుని సంతోషపెట్టే పని మనం చేసినప్పుడే నిజమైన కృతజ్ఞత. లోకంలో నుండి మనల్ని ప్రత్యేకంగా తీసుకుని వచ్చాడు కదా దేవుడు. ఎన్నో మేలులు, ఎన్నో స్వస్థతలు ఏంటి, ఎన్నో దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఎన్నో మన జీవితంలో జరిగించాడు ఆయన. కానీ కృతజ్ఞత, ప్రభు చెప్పిన మాటను వింటే కృతజ్ఞత కలిగిన దానివి. ప్రభు ఏం చెప్తున్నాడో నీ జీవితంలో అది మార్చుకుంటే కృతజ్ఞత కలిగిన వాడివి. కానీ దేవుడు చెప్పినవన్నీ ఇచ్చినవన్నీ తీసుకుంటున్నాం, దేవుడు చెప్పినది మాత్రం మనం చేయం. ఈరోజు కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు. మరొక విషయాన్ని మీకు చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వాక్య భాగంలో ఎలా ఉన్నారు ఒకసారి చూడండి. వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, దేవునిగా ఆయన మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. దేవుని ఎరిగి కూడా ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేకపోతున్నారు. ఏమండి, ఈరోజు మేలు చేస్తే కాదు దేవుణ్ణి ఆరాధించేది, కీర్తించేది. అసలు దేవుడుగా నీవు ఎరిగినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి కదా. దేవుడు మేలు చేయనిది ఏంటండి? పీలుస్తున్న గాలి ఎక్కడిది?
తింటున్న ఆహారం ఎక్కడిది? అసలు మనం ఎలా జీవిస్తున్నాం? అసలు ఎలా బ్రతుకుతున్నాం? ఈ సమస్తానికి కారణము దేవుడు కాదా? అందుకే దేవుణ్ణి ఎరిగాము అని చెప్పుకుంటున్నాము, కానీ అక్కడ అంటున్నాడు, వారు దేవుణ్ణి ఎరిగియు ఆయన దేవునిగా నువ్వు ఆరాధించు. నీ నొప్పి తగ్గిందనేది పక్కన పెట్టు. నీ నొప్పు తగ్గినా, నొప్పు ఆలస్యమైనా, దేవుడి దీవెనల ఆశీర్వాదం లేట్ అయినా కూడా దేవునిగా ఆరాధించే ఒక మంచి భక్తులుగా మనం ఉండాలి అని దేవుడు మనకు కనపరుచుకున్నాడు కదా. నిజంగా దేవుడు ఇంత గొప్పవాడని తెలిసినప్పుడు దేవుని ఎంత పూర్ణ హృదయంతో ఆరాధించాలి మనం. అది కృతజ్ఞత. మీకు అర్థం కావటానికి ఒక విషయాన్ని చెప్తాను. ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. మనకి అర్థం కావటానికి మనకి పరిచయం అన్న ఒక భాగాన్ని మీకు పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథంలో బేతస్తా అనే ఒక కోనేరు ఉంది. ఏం కోనేరు? బేతస్తా అనే ఒక కోనేరు. ఈ కోనేరు కంట 5 మంటపములు ఉన్నాయి. అయితే మనకు అర్థం కావటానికి ఆ కోనేరులోనికి దిగటానికి 5 ద్వారాలు ఉన్నాయి అంటే మనకు అర్థమవుతుంది. పెద్ద కోనేరు ఉంది, కోనేరుకి 5 ద్వారాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనది ఏమిటి అంటే, ఈ కోనేరు యొక్క ఒక గొప్పతనం ఏమిటి అంటే, ఈ కోనేరులో దేవదూతలంట ఆయా సందర్భంలో నీటిని కదుపుతూ ఉంటాడంట. దేవదూతలు నీటిని కదిపినప్పుడు దానిలో మొదటగా ఎవరైతే దిగుతారో వారు ఎలాంటి వ్యాధి కలిగిన వారైనను వారు బాగుపడతారు. ఇది జరుగుతూ ఉంది. దేవుడు నియమించిన ఈ నియమంలోనికి అనేక మంది ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే ఈ కోనేరు దగ్గరంట అనేక రకాల వ్యాధులు కలిగిన వ్యక్తులందరూ కూడా ఈ కోనేరు దగ్గరికి చేరారు. అది పక్షవాతమో, గుడ్డివాడో, కుంటివాడో, ఏ క్యాన్సరో, ఎలాంటి జబ్బున్న వ్యక్తి అయినా సరే వీరందరూ కూడా ఈ కోనేరు దగ్గరికి చేరారు. ఈ కోనేరు దగ్గరికి చేరి వారందరూ కూడా ఏ సమయంలో దేవదూతలు ఆ నీటిని కదుపుతారో, అంటే దేవుని యొక్క దూత లేదా దేవుని యొక్క సన్నిధి అక్కడికి వచ్చింది అని తెలవగానే ఏ వ్యక్తి లోపలికి అడుగు పెడతాడో అలాంటి ఆ వ్యక్తి ఎలాంటి వ్యాధి కలిగిన వాడైనను అతను బాగుపడును అని రాయబడి ఉంది. అయితే అలానే జరుగుతుంది. అయితే అనేక మంది కోనేరు దగ్గరికి వచ్చారు, రకరకాల జబ్బులు. ప్రతి ఒక్కరు కూడా దేవదూత ఆ నీటిని కదల్చగానే దిగుతున్నారు. ఏ వ్యాధి అయినా పోతుంది, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అది రోజుకి ఎన్నిసార్లు దేవదూత కదిలిస్తాడో తెలియదు. 5 నిమిషాలకి 5 నిమిషాలకో, గంటకో, రోజుకు ఒకసారో, మరి ఎన్నిసార్లు కదిలిస్తాడో తెలియదు. కానీ దేవదూత నీటిని కదిపినప్పుడు దానిలో దిగిన వ్యక్తి ఎలాంటి రోగమైనా సరే అది నివారణ జరిగే పరిస్థితి. చాలా మంది దిగారు, అందరూ స్వస్థత పొందుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన ఒక వాస్తవ సత్యం ఏమిటి అంటే, ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఆ కోనేరు దగ్గరే ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాలమ్మా? 38 సంవత్సరాలు ఆ కోనేరు దగ్గరే ఉన్నాడు. కానీ అతను వచ్చిన జబ్బు అయితే అతను పోలేదు. కానీ అతను తన కళ్ళ ముందు వేల మంది దిగుతున్నారు, రోగాలు పోగొట్టుకుంటారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇతరుగా మాత్రం 38 సంవత్సరాలు ఆ కోనేటి యొక్క గట్టులో ఆ ద్వారం దగ్గర ఉన్నాడు. కానీ స్వస్థత జరగలేదు. అయితే ఒక దినాన ఇదంతా గమనిస్తూ ఉన్న జనాలు గమనిస్తూనే ఉన్నారు. వచ్చిన వాడు కూర్చొని ఉన్నాడు, అందరు కూడా వస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు, బాయి చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వీరు
ఈయన ఉంటూ ఉండగా ఎంతో మంది వెళ్ళిపోయారు స్వస్థతలు పొంది, వీరు మాత్రం ఇలానే ఉండిపోయారు. అయితే ఇది నేను ఆలోచించినప్పుడు, ఎందుకు ఇతను 38 సంవత్సరాలు ఉన్నాడు? ఒకవేళ నిర్లక్ష్యమా? అసలు తనలో ఏముంది? ఎందుకు ఆలస్యం అవుతుంది? 38 సంవత్సరాలు ఏం చేశాడు ఈ వ్యక్తి ఇక్కడ? అయితే ఒక దినాన యేసు ప్రభు ఈ ప్రదేశానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ వ్యక్తిని ఎరిగి 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, స్వస్థత పొందలేదు అని ఎరిగిన ప్రభు ఒక దినాన ఈ బెతెస్దా కోనేరు యొద్దకు వచ్చాడు. వచ్చి ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. అయితే మీరు గమనిస్తే ఆ వ్యక్తి 38 సంవత్సరాలు అంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచి అక్కడ ఉన్నాడు. యేసు ప్రభుకి ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాల లోపు. యేసు ప్రభు వయసు 33.5 సంవత్సరాలు లోపు వయసు అయితే ఇతనిది ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఆ కోనేటి దగ్గరికి వచ్చి 38. అంతకుముందు వయసు ఎంత? అయితే ఒకవేళ మనం ఒక చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే వచ్చి ఉండొచ్చు, లేదా ఒక యవ్వన కాలంలో వచ్చాడేమో, వృద్ధుడైపోయాడు ఇప్పుడు. యవ్వన కాలంలో ఒక 15-16 సంవత్సరాల వయసులో తనకున్న జబ్బును బాగు చేసుకునటానికి కోనేరు దగ్గరికి వచ్చాడు. ఈరోజు 38 సంవత్సరాలు అంటే అక్కడొక 15-20 సంవత్సరాలప్పుడు వస్తే ఈ 38 కలిపితే ఎంత వయసు ఉండాలి? అంటే ముసలాడైపోయాడు, వయసు అంతా పోయింది. ఈ 38 సంవత్సరాలు తన రోగం పోలేదు, తన బాధ పోలేదు, తన కష్టం పోలేదు, కానీ అదే కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చి, యేసు ప్రభు ఏమని అడుగుతున్నాడు అక్కడ? నీవు యేసు చూచి వాడి పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి, అప్పటికి వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా? నీవు స్వస్థపరచాలి అనుకుంటున్నాను, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని, నాకంటే ముందుగా దానిలో దిగి స్వస్థత పొందుతున్నారు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసుకి ఉత్తరం ఇచ్చాడు. ఈరోజు గమనించండి, ఎవరిని 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడే, యేసు ప్రభుతో చెప్తాడు, నాకు దించుటకు ఎవరూ లేరు అని సమాధానం చెప్తున్నాడు. మరి 38 సంవత్సరాలు ఈయనకి భోజనం ఎవరు తెచ్చారు? ఈ 38 సంవత్సరాలు అతను తోడు లేకుండానే నడవలేని వ్యక్తి ఎలా ఉండగలిగాడు? సరే, ఎలా జరిగిందో అనగానే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏం జరిగింది? యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయెను. ఇక్కడ గమనించండి, ఈరోజు మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చిన వారిని చాలా మంది ఉన్నాం. ఈ కోనేరు అనేది దేవుని యొక్క సన్నిధి లేదా దేవుని యొక్క సంఘం. ఈ కోనేటి దగ్గరికి అనేక మంది మనం వస్తున్నాం. స్వస్థతల కొరకు, దురాత్మలతో పీడింపబడుతున్న వారు, రకరకాల వ్యాధులు కలిగిన వారిని ఇదిగో ఈ కోనేరు అనే మందిరానికి మనం కూడా వస్తున్నాం. ఈ మందిరములో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతూ ఉంది. నీరు అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉండగా అనేక మంది దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుండి మరి ఏ వాక్యం వింటున్నాడో,
ఈరోజు మన జీవితంలో కూడా అన్నా నేను ఇన్ని దినాలైంది, ఇన్ని సంవత్సరాలైంది, నాకేం బాగు కాలేదు అని చెప్తున్నావు. బాగైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, స్వస్థత పొందుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, మేలు పొందుకొని వెళ్ళిపోతున్నారు, దురాత్మ నుంచి విడుదల పొంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇంకా అదే దేవుని సన్నిధి దగ్గర 38 సంవత్సరాలు ఇంకా ఎక్కువ వయసుతో కూడా ఈరోజు అదే బలహీనతో దేవుని యొద్దకు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని యొద్దకి మనం వచ్చి వెళ్ళిపోతున్నాం. మనలో ఏ కార్యాలు జరిగిన వారు అనేక మంది ఉన్నారు. కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ప్రభు దగ్గర ఎదురు చూసాం కదా. ఒకవేళ అది దేని గురించి అయినా అవ్వచ్చు. అది ఒక అనారోగ్యమో, ఒక గర్భఫలమో, ఒక వివాహమో, ఒక స్వస్థతో, ఒక దురాత్మ నుంచి విడుదలో, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అసమాధానమో, ఇలా భయంకరమైన అనేకమైన పరిస్థితులు బట్టి దేవుని యొద్దకు వస్తూ ఉన్నాం. ఆయనే స్వస్థపరిచే యెహోవా, ఆయనే విడుదలిచ్చేవాడు, ఆయన యొద్దకు మనం వస్తున్నాం కదా. ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఏమి బాగు కాని వారు మనకు కనిపిస్తూనే ఉన్నారు. అక్కడ 38 సంవత్సరాలు వెయిట్ చేశాడు కదా. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన సన్నిధికి వెళ్తున్నాం మనం? ఎందుకు మనం మేలు పొందటం లేదు? ఒక్కటి గమనించండి, అక్కడంట దేవుని యొక్క మాట, అక్కడ నీరు కదిలింపబడినప్పుడు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న నీవు కూడా దేవుని యొక్క మాట నీవు వినగలిగితే, ఊరికి చూసి బాగానే ఉన్నాయి మాటలు అనుకొని, పరిసర ప్రాంతాలు బాగున్నాయి అనుకొని చూస్తే ఏమీ జరగదు. ఇక్కడ వినాలి. విన్న వాక్యము నీ హృదయంలోకి ఎప్పుడైతే గ్రహింపు వస్తుందో నీకు ఖచ్చితంగా విడుదల జరుగుతుంది. వాక్యం అద్భుతం చేస్తుంది. ఈరోజు దేవుడి సన్నిధికి క్రమంగా రావు మనం. ఏదో వచ్చాం వెళ్ళిపోయాం. 38 సంవత్సరాలు ఉన్నాడంటే ఇక్కడ. ఈరోజు దేవుడి సన్నిధికి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఎన్ని నెలలు వచ్చి ఉపయోగం ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని మాటలో ఉన్న శక్తి ఏంటి? నీవు దేవుని మాటని గ్రహించే వరకు మన జీవితాలు అద్భుతాలు జరగబడ్డాయి. నువ్వు ఎన్నాళ్ళు దేవుడి మందిరం చుట్టూ తిరిగినా, ఎన్ని గంటలు దేవుడి సన్నిధిలో కూర్చున్నా, నువ్వు దేవుని యొక్క మాట, ఆయన మాట వెలువడిన తోడనే వెలుగు కలిగెను. ఎప్పుడు వస్తుందో తెలుసా వెలుగు? దేవుని యొక్క వెలుగులో స్వస్థత ఉంది. దేవుని యొక్క వెలుగులో దురాత్మలు పారిపోతాయి. ఈరోజు మనకి కార్యం జరగకపోవటానికి కారణం ఏమిటి అంటే, ఇదిగో అక్కడ చెప్తున్నాడు, నీరు కదిలింపబడగానే ఎవరు ముందుగా గుర్తుపట్టి దిగుతారో, ఎవరు దేవుడి యొక్క వాక్యం ప్రకటించబడుతూ ఉండగానే ఇదిగో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని ఎవరైతే గ్రహించి ఆ వైపు తిరుగుతారో వాడు ఎలా అంటే, వ్యాధి కలిగిన వాడైనా సరే వాడు బాగుపడతాడు. స్వభావం బాగోపోయినా, ఆలోచన బాగోపోయినా, తలంపులు బాగోకపోయినా, నువ్వు దేవుని యొక్క వాక్యం మీద నువ్వు మనసు పెట్టాలి. ఏదో వచ్చాను, నా ఇష్టానుసారంగా సమయానికి వస్తాను, ఏదో కూర్చుంటాను, నిద్రపోతాను, 4 సార్లు లోపలికి బయటికి తిరుగుతాను, ఏం జరగవు. దేవుని యొక్క వాక్యం జీవము కలిగినది. దేవుని వాక్యం బ్రతికించేది మనల్ని. 38 సంవత్సరాలు పట్టింది. అనేక మంది ముందు వెళ్ళిపోవటం లేదా? ఈరోజు మన కళ్ళ ముందు ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారండి? నా దేవుడు నాకు ఎలా చేశాడు, అలా చేశాడు, ఎలా బాగు చేశాడు. ఎన్ని సాక్ష్యాలు తెలుసా? సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా దేవుడు ఇన్ని చేశాడా? దేవుడు ఇన్ని చేసి ఇంకెన్నో చేశాడు. నీకు తెలిసినవే ఇన్ని ఎన్నో చేశాడు. ఆయన ఎన్నో చేస్తాడు కూడా. దేవుని వాక్యం నీకు అర్థం కావాలి. ఈరోజు ఇంతమంది జనాంగం దేని కొరకు వచ్చాం? దేవుని యొక్క వాక్యం కొరకే మనం రావాలి. దేవుని యొక్క మాట కొరకు మనం రావాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట యందు దృష్టి ఉంచితే అద్భుతం జరిగింది నీ నా జీవితాల్లో. ఇలానే వెళ్ళిపోతామో చెప్పండి. ఈరోజు మరలా అదే ప్రభు మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఒకవేళ ఏది బాగు కాక, ఇన్ని సంవత్సరాలు ఏది నీ జీవితంలో జరగక వ్యర్థంగా వెళ్ళిపోతున్నావేమో, ప్రభు మరలా ఆ బేతస్తా కోనేటి దగ్గరికి యేసు ప్రభువే దిగి వచ్చిన విధంగా ఈ రోజు మరలా తిరిగి ఈ ప్రదేశంలో అదే ప్రభు నీ మధ్యలోకి వస్తున్నాడు. ఆయన
నువ్వు వినగలిగితే, నువ్వు చూడగలిగితే, నువ్వు ఆయన వైపు నీ దృష్టిని పెట్టగలిగితే అద్భుతం చూస్తావు. దానికి నెలల సంవత్సరాలు టైం పట్టదండి, టైం పట్టదు. నమ్మితే నా మహిమను చూస్తావని చెప్పాడు. ఏమి నమ్మాలి? నా మాట నమ్మాలి. ఏమి నమ్మాలి? నా మాట నమ్ము. నమ్మితే అద్భుతం చూస్తావు. ఈరోజు నమ్మకం లేదు, దేవుని మాట మీద నమ్మకం లేని క్రైస్తవులుగానే దేవుడి మందిరానికి వెళ్తున్నాం. అందుకే ఏం జరగదు. మనకేం జరగకపోతే అన్ని జనాంగాల మధ్య దేవుడి నామం దూషించబడుతుంది. జరగపోయినా పర్వాలేదు, నా ఇష్టమైన సారంగానే దేవుడి మందిరానికి వస్తాను, ఏం జరగకపోయినా పర్లేదు, నా తోచిన విధంగా నేను చేసుకుని వెళ్ళిపోతాను అనటానికి కుదరదు. మనం అలా ఉంటే, మనం ఈ పరిస్థితిలోనే ఉంటే, ఏ మేలు పొందిన వారిగా దేవుడి సంఘంలో ఉంటే దేవుడి నామానికి అవమానం అంట. నీ దేవుడు ఏమాయను ఏమంటారంట? అడగరా? ఏమ్మా ఇన్నాళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నావు, వాళ్ళందరూ మేలు పొంది వెళ్ళిపోయారన్ను, నువ్వెందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది? నీ జబ్బుకి ఎందుకు ఇన్నాళ్ళు పట్టింది? నీ జీవితం ఎందుకు బాగుపడలేదు? నీ కుటుంబంలో ఎందుకు శాపం పోలేదు? ఏ అడగరా? నీ దేవుడు ఏమాయను, అదిగో చదవండి ఏమంటున్నారు? నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీరు నాకు అన్నపానములాయను. ఏడిపే కదండి ఇంకొచ్చేది మరి. ఏమ్మా, మంచి ప్రభు అని వెళ్ళావే, మంచి దేవుడు అని వెళ్ళావే, ఆయన సర్వశక్తి మంత్రుడని వెళ్ళావే, ఏం చేశాడు నీ జీవితంలో ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడి నామం అవమానం కదా. నువ్వు అలానే నా ఇష్టం నేను ఇలానే కూర్చుంటాను అనుకుని కూర్చుంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే అన్నాడు, చల్లగా ఉంటావా వెచ్చగా ఉంటావా? నులివెచ్చగా నువ్వు ఉంటే నేను ఒప్పుకొని వెళ్తే లోకంలోకి వెళ్ళు, ఉంటే పూర్తిగా నాలో ఉండు, మధ్యస్థంగా ఉంటే ఉమ్మి వేస్తానని చెప్పాడు ఆయన. బాగుపడాలి, స్వస్థత పొందాలి, విడుదల రావాలి, దేవుడు దీవెన రావాలి, ప్రతి కుటుంబం దీవించబడవలసిందే. దేవుడి విడిచిపెట్టడు. ఒకవేళ నేను పోన్లే అని ఆయన ఊరుకోడు. దేవుని పిల్లలు ఐశ్వర్యవంతులుగా ఉండాలి, దేవుడి పిల్లలు ఉన్నతంగా ఉండాలి, దేవుడి పిల్లల యొక్క కుటుంబాలు ఉన్నతంగా ఉన్నప్పుడే ఆయన తండ్రి ఆయన నామానికి ఘనత వస్తుంది. 38 సంవత్సరాలే. ఏమండి, ఎవరైనా అడిగితే సిగ్గు కాదా? ఏమయ్యా 38 సంవత్సరాలు పట్టిందా నీకు? నీ ముందు గుడ్డోడెళ్ళి దిగిపోయాడే. నీ ఇంత వయసు వచ్చింది, వృద్ధాప్యంలోకి వచ్చావు, ఇన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఏమి పొందుకొని దేవుని దర్శనం చూడని స్థితిలో నువ్వు వెళ్ళిపోయావని అంటుంటే సిగ్గుగా లేదా? ఏమో మనం సిగ్గు లేదా? మనం సిగ్గుపడుతున్నాం కొన్ని సందర్భాల్లో. ఏంటయ్యా ఇన్నాళ్ళు ఏంటి? కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం మీద నువ్వు గురిపెట్టు. దేవుడి వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, దేవుడి వాక్యమే మనకు విడుదలిస్తుంది, దేవుడి వాక్యమే ఒక అద్భుతం చేస్తుంది. ఒక సమయంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలానే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారంట. అందరూ కూడా గుంపుగా ఆ ప్రదేశంలో కూడుకున్నారు. అందరూ వాక్యం వింటూ ఉన్నారు. ఇప్పుడు మీరు వింటూ ఉండగా నేను చాలా మంది ఫేసులు నేను చూస్తూనే ఉన్నాను. కొందరు నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొందరు కాళ్ళు అటు ఇటు గాడించుకోవటం, కొందరు డేలా పడటం, కొందరు నిద్రమొత్తు, చాలా రకాల నీతో మాట్లాడుతూ ఉన్నా కూడా మీరు ఒక్కొక్కళ్ళ యొక్క విధానం ఒక్కొక్క రకంగా నాకు అనిపిస్తూనే ఉంది. మీరేం చేస్తున్నారో, మీ ఆసక్తి ఎంత ఉందో, మీ దృష్టి ఎటువైపు పెట్టారో అనేది దేవుడు ఆ సేవకుడిగా గ్రహింపిస్తూనే ఉంటాడు. ఏదో వాక్యం చెప్తున్నారు కదా, మనం ఎలా ఆటలు ఆడుకున్నా, మనం ఏది మాట్లాడుకున్నా, చాలా సందర్భంలో నేను వాక్యం చెప్తూ ఉండగా చాటింగ్ చేసుకునేవారు నాకు కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళు అనుకుంటే నేను చాటుగా పెట్టుకున్నాను అని. దేవుని యొక్క ఆత్మని నీవు మోసపరచలేవు, దేవుడి ఆత్మను మోసపరచలేవు. నువ్వేదో నటించినా మోసపోయేది నువ్వే కానీ దేవుడి ఆత్మని దేవుడిని నువ్వు మోసపరచలేవు. అయితే ఇక్కడ దైవ సేవకుడు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. అందరూ ఎలానే వాక్యం వింటూ ఉన్నారు. ఏం జరిగిందో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 14వ అధ్యాయము 7వ
వాక్య భాగంలోనికి మనం చూద్దాం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. బలహీన పాదములు అంటే పోలియో కలిగిన ఒక వ్యక్తి. పోలియో, రెండు కాళ్ళు బలహీనమైనవి, అంటే నడవటానికి సహకరించవు. ఇలా ఓసకాళ్ళు సన్నగా పోలియో వచ్చిన రెండు కాళ్ళు నడకనేది లేదు. ఏమని రాయింది అక్కడ? బలహీన పాదములు కల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని, అతడు తల్లి గర్భంలో నుంచి పుట్టినది మొదలు కుంటివాడై ఎన్నడూ నడవలేదు. అప్పటికి ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉండగా, దైవ సేవకుడు మాట్లాడుతూ ఉండగా, వాడు దైవ సేవకుడు యొక్క మాటలు జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. ఈరోజు నీవైనా సరే దేవుని యొక్క మాట నీ దగ్గరికి ఏదొస్తుందో నువ్వు జాగ్రత్తగా వినగలిగితే నీ మనసంతా దేవుడి వాక్యం మీద నువ్వు పెట్టాలి. దేవుడి నోటి నుండి ఏ మాట వస్తుందో ఖచ్చితంగా మాట మీద నీ మనసు పెట్టు. నువ్వు కూర్చున్న అరగంట అయినా గంట అయినా, నువ్వు కూర్చున్న దేవుడి సన్నిధిలో 2 గంటలు నీ మనసు పూర్తిగా నువ్వు దేవుడి మీద పెట్టు. పాటలు కానించి, ఆరాధన కానించి, వాక్యం వరకు సంపూర్ణంగా నీ మనసు ఆయన వైపు పెట్టగలిగితే నువ్వు ఒక అద్భుతం చూస్తావు. నిర్లక్ష్యంగా కూర్చొని, అసహనంగా కూర్చొని, ఏదో వెళ్ళాం ఏదో వచ్చామని ఉంటాడు. 38 కాదు, నీ జీవితాంతం కూడా మనం బాగుపడవు. జీవితాంతం మన కుటుంబాలు దీవించబడవు. అక్కడ 38 సంవత్సరాల కన్నా కనికరింపబడ్డాడు. మనం ఆ కనికరం కూడా పొందుతామో లేదో. ప్రభువే దిగి వచ్చాడు. ఈరోజు ఏకాంతంగా కూడుకొచ్చిన మనందరి మధ్యకి ఆ ప్రభు దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇదిగో బలహీన పాదములు కలిగిన వ్యక్తి అంట. తన యొక్క పుట్టిన కానించి ఎప్పుడు నడవలేదంట. ఎప్పుడు కూర్చుండేవాడే గాని ఎప్పుడు నిలబడని వ్యక్తి. దైవ సేవకుడు వాక్యం ప్రకటిస్తూ ఉండగా, దేవుని వాక్యం వెలువడుతుండగా ఆయన దేవుడి వాక్యం మీద దృష్టి పెట్టి చూస్తున్నాడంట. నోటి నుండి ఏ మాట వస్తుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది దేవుని మాటగా వెలిగి అలా మనసు పెట్టి చూస్తూ ఉండగానే పౌలు అతని వైపు తేరి చూచి, దైవ సేవకుడైన పౌలు ఆ వ్యక్తి వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని, అది స్వస్థత గురించి మాట్లాడుతున్నాడేమో, స్వస్థత గురించి వాక్యం చెప్తున్నాడేమో, విడుదల గురించి వాక్యం చెప్తున్నాడేమో. కానీ ఆ వ్యక్తి ఆ మాటలు వింటూ, అయ్యో ఇదిగో నాలో కూడా దేవుడు చేస్తాడు, నాలో కూడా దేవుడు చేస్తాడు, నాలో కూడా దేవుడు ఇప్పుడు కార్యం చేయబోతున్నాడని పూర్తిగా లోపల నుంచి వచ్చిన విశ్వాసాన్ని చూస్తున్నాడు దైవ సేవకుడు. ఈరోజు నీవైనా సరే దేవుడి వాక్యం ఏదొస్తుందో ఆ వాక్యం నీ జీవితంలోనికి నువ్వు అనువదించుకుంటూ పూర్తిగా నీ మనసు దానిలోకి నిలమయ్యాలి. కన్నీరు వస్తుంది, భయం వస్తుంది. నువ్వు దేవుడి వాక్యం జాగ్రత్తగా వింటూ ఉండగానే లోపల మన యొక్క రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నువ్వు దేవుడి వాక్యం మీద మనసు పెట్టు. మనసు పెట్టకపోతే ఎన్ని సంవత్సరాలైనా సరే అభివృద్ధి ఉండదు. అడుగుతున్నాడు దైవ సేవకుడు, నీకు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిను. హల్లెలూయా. ఎంత సమయం పట్టిందండి? తేరి చూస్తూ ఉండగా. అన్ని సంవత్సరాలు మరి ఎలా తేరి చూశాడో తెలియదు కానీ ఆ దినం దేవుడి వాక్యం వస్తూ ఉండగా, ఈరోజు చాలా మంది మీరు జీవితంలో చూడండి, దేవుడి మాట వింటూ ఉండగానే దెయ్యాలు పారిపోతాయి. దేవుడి మాట మీద నువ్వు గురి ఉంచుతూ ఉండగానే నీ జీవితంలో ఒక అద్భుతం. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. వింటూ ఉండగానే చూశారా ఎంత ఆసక్తి చూశారా? అందుకే దేవుని ఆత్మ పరిశీలిస్తూ ఉంటే నీలో ఆశ ఏంటి? నువ్వు వాక్యాన్ని ఎంత విశ్వసిస్తున్నావు? నీ వాక్యంలో ఎంత లీలమయ్యావు? వాక్యం మీద ఎంత నమ్మకం ఉంది నీకు? ఖచ్చితంగా దేవుడి మాట సత్యం, ఇది దేవుడి మాట అని నువ్వు అలానే గురి పెడుతూ ఉండగానే దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడు. దేవాలయానికి వెళుతున్నావు, దేవుడి సన్నిధిలో గడుపుతున్నావు, దైవ సేవకులు ఉపయోగిస్తూనే ఉన్నారు. నీ మనసు దేని మీద పెడుతున్నావు? కాలక్షేపానికి వెళ్తున్నామా? దిగ్గురు లేచాడంట, నిలిచి గంతులు వేసినో నడవసాగినో.
గమనించండి సంగమా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? కోనేరు దగ్గర ఉండటానికి కారణం అది. వాక్యము రాగానే వాక్యాన్ని విశ్వసిస్తూ అనేక మంది మేలు పొందుకుంటూ వెళ్ళిపోతున్నారే కానీ వాక్యం మీద నమ్మకం లేదు మనకి. ఏదో ఎవరో వచ్చి మన మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే కాదు జరిగేది. దేవుని యొక్క వాక్యంలో ఉంది శక్తి. ఎక్కడికో ఏదో ఎవరో చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఏదో జరిగింది అనుకోవటం కాదు. అది తాత్కాలికమేమే కానీ నీలో అద్భుతం జరిగించేది దేవుని వాక్యమే. మరొక సందర్భంలో ఇదే దైవ సేవకుడు దేవుని యొక్క ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అనేక మంది కూర్చున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు దైవ సేవకుడు. అక్కడేం చూశాడో తెలుసా? అక్కడేం జరిగిందో తెలుసా? చూడండి మరొకసారి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 7వ వాక్య భాగం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అది ఆదివారం ప్రభు బల్ల జరుపుకుంటూ ఉన్నారంట. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున మేము ప్రభు బల్ల, రొట్టె విరచడం అంటే ఏంటి? ప్రభు బల్లలోనికి కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి, పౌలు దైవ సేవకుడు మరునాడు మరొక పట్టణానికి వెళ్ళవలసిన పని ఉండి వారితో ప్రసంగించుచు, వారిలో ఎక్కువ ప్రసంగిస్తారు. రేపు ఉన్నాను కదా, నేను రేపు ప్రయాణమై వెళ్ళిపోతున్నాను అని వాక్యాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడంట. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండే. అది ప్రారంభించిన వాక్యం, ప్రారంభించిన ఉపదేశం, ప్రారంభించిన విధి అర్ధరాత్రి వరకు విస్తారంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. వింటూ ఉన్నారు, మేలు పొందుకుంటున్నారు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. విస్తారంగా దేవుని వాక్యం వారి ముందుకు వస్తూనే ఉంది. మనకి నిద్రలు ఎందుకు వస్తాయో? మన బోటాలు ఆ రోజుల్లో కూడా ఉన్నారేమో. అక్కడేం జరిగిందో తెలుసా? అప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి, ఎక్కడ కూర్చున్నాడు? ఈడు కుదురుగా లోపల కూర్చోవద్దా మందిరంలో. ఎక్కడ కూర్చున్నాడంట? కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయి. ఇక్కడ ఏం జరుగుతుంది? వాక్య పరిచర్య జరుగుతుంది. వాక్య పరిచర్య జరుగుతున్న సమయంలో వాక్యం మీద దృష్టి ఉంచిన వారు, కుంటివారు, గుడ్డివారు, రోగస్తులు స్వస్థత పొంది వారు స్వస్థ చిత్తులై వెళ్ళిపోతూ ఉంటే వీడు నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు సంగమా, నువ్వు అశ్రద్ధగా ఉంటే, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, అందుకే దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారు మనం ఎలా ఉండాలని చెప్పాడు? దేవుని సన్నిధికి వచ్చేవారు ప్రవర్తన జాగ్రత్త. ఖచ్చితంగా నువ్వు సిద్ధపడుతూ రావాలి. దేవుడి సమయాన్ని దేవుడి సన్నిధిలో సంపూర్ణంగా నువ్వు గడపగలిగిన రోజు సంపూర్ణమైన ఒక మనిషిగా మనం మార్చబడతాం. అద్భుతాలు జరుగుతాయి. క్రమము లేని భక్తి కాదు, అక్రమంగా క్రమము లేని భక్తి. అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. అక్రమం, క్రమం తప్పటమే అక్రమం. ఓ చక్కని మార్గంలో, చక్కని ఉపదేశంలో, చక్కని దేవుని యొక్క సహవాసంలోనికి నువ్వు చక్కగా రాకపోతే అది అక్రమం. ఆలస్యంగానో నా ఇష్టానుసారంగా వస్తానో దేవుడి సన్నిధి నిర్లక్ష్యం చేసేవారు ఇంతమంది అండి ఈరోజు సంఘాల్లో. ఎందుకు కార్యం జరగలేదు? అసలు బేసిక్గా మనకేమీ తెలియలేదే. అసలు దేవుడి సన్నిధికి ఎలా రావాలో తెలియలేదే. ఆశతో దేవుడి సమయం, అయ్యో దేవుని యొక్క పునరుద్ధాన దినం వచ్చింది, ఎప్పుడు వస్తుందా దేవుడి మందిర ఆవరణానికి నేను ప్రవేశించాలి అని ఎదురు చూపుతో ఎవరైతే దేవుని ఆలయానికి వస్తారో వారు అద్భుతం చూస్తారు. ఆశ లేదు, ఆసక్తి లేదు. దేవుడు కావాలి, దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలని ఒక ఆశ లేని వ్యక్తులుగానే మిగిలిపోతున్నాం మనం. ఎలా వస్తున్నామండి? ప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా. అక్రమం అంటే క్రమం తప్పారు. ఒక క్రమం ఉందా? దేవుడి మందిరానికి క్రమం లేదా? దేవుడి సన్నిధికి ఒక క్రమం లేదా? ఎలా వస్తున్నావు దేవుడి మందిరానికి? నీ ఆలోచన ఏంటి? గొడవలు పడతావా? విమర్శించుకుంటానికా? ఎవరు ఇంటి దగ్గర బయట వారి యొక్క స్టోరీలు చెప్పుకుంటానికా? ఆ కుటుంబంలో ఏం జరిగిందో, ఈ కుటుంబంలో ఏం జరిగిందో, వీళ్ళ మాటలు వాళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పి గొడవలు పుట్టించడానికి దేవాలయానికి వచ్చేది? ఏం చేస్తున్నారు ఒకసారి గమనించండి. అక్రమం చేయవారులారా నా ఎదురు నుంచి వెళ్ళండి. అయ్యా నాకు స్వస్థత దచ్చలే, అయ్యా నన్ను ముట్టు లేదు.
ఈరోజు మన జీవితంలో తెలిసి చేస్తున్నామో తెలియక చేస్తున్నామో ఒక్కసారి మీరు మనసు పెట్టండి. ఏ మాట్లాడండి? మందిరాల్లో మాట్లాడేది దేవుని యొక్క సహవాసంలో ఉన్నవారు కదా, పరిశుద్ధ రక్తంతో కడగబడిన వారు కదా. నీ నోటి నుంచి ఏం మాటలు వస్తున్నాయి? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎలాంటి మాటలు ప్రస్తావిస్తున్నావు? నీ మాటలు అలాంటి నోట్ల నుంచి అలా మాటలు రావచ్చా? విమర్శించవచ్చా? చులకనగా మాట్లాడవచ్చా? వాళ్ళు గుట్టుని వీధిలో పెట్టవచ్చా? నువ్వు అంత మన క్రమం అంతా ఇదే. మందిరానికి వస్తే ఏదేదో ఆలోచనలు, వస్తువుల గురించో, బట్టల గురించో, పరాయి కుటుంబాల గురించో, అక్రమం. అందుకే ఈరోజు 38 సంవత్సరాల వ్యక్తి కాదు, నువ్వు మరొక 30 సంవత్సరాలు ఉన్నా కూడా ఏది జరగదు. కనికరింబడి దేవుడు ప్రభు దిగి వచ్చాడేమో. ఈరోజు నీలో నాలో ఆశ లేకపోతే మనలో కూడా ఏమీ జరగదండి. ఏదో వస్తున్నా వెళ్ళిపోతున్నావు, పేరు మాత్రము నీ పేరు పెట్టుకుంటామయ్యా. మా క్రియలు మావి, మా ఆహారం మేమే తింటాం, నీ పేరు పెట్టు. అందుకే యేసు ప్రభు పేరు పెట్టుకున్నాం చాలు. మన పనులు మనమే చేసుకుందాం, మన మాటలు మాట్లాడుకుందాం, మన స్నేహాలు మనమే చేసుకుందాం. అందుకే 38 సంవత్సరాలు ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యొక్క మాట మీద దృష్టి ఉంచగలిగితే, దేవుని సన్నిధిలో క్రమంగా నువ్వు రాగలిగితే, దేవుని సన్నిధికో పద్ధతిలో విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కూర్చోగలిగిన రోజే నువ్వు దేవుడి దగ్గర ఏది ఆశిస్తే అది దొరుకుతుంది. కానీ లేదా నువ్వు ఏది ఆశించినా నీకు దొరకదు. ఈ వ్యక్తి అంట ఎక్కడ కూర్చున్నాడంట? కిటికీలో కూర్చున్నాడంట. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మన ఆలోచన ఏంటి? మన మనసు ఎక్కడ కూర్చుంది? మన దృష్టి ఎటు వెళుతుంది? కూర్చున్నాడంట. కూర్చున్న వ్యక్తి నిద్రలోకి వెళ్ళిపోయాడంట. అందుకే దేవుడు అంటాడు, బ్రతుకుతున్నారు అని పేరు మాత్రం ఉంది కానీ మీరు మృతులే. ఇక్కడ కూర్చున్నాం కానీ మనసు ఆయన మీద ఉందో లేదో తెలియదు. కూర్చున్నాం, బాడీ ప్రెజెంటే, మైండ్ ఆబ్సెంట్. ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. దేవుడి వాక్యం సత్యం అండి. ఇది ఒక పొల్లు ఒక ఒత్తు కూడా తప్పుపోదు. ఖచ్చితంగా దేవుని యొక్క మాట మీద నువ్వు గురించు, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. కిటికీలో కూర్చున్నాడంట. అక్కడి నుంచి పడి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా, దైవ సేవకుడు చాలా సమయము ప్రసంగిస్తూ ఉండగా నిద్రాభారము వలన జోగి జోగటం అంటే తూలటం. జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఆ చనిపోయిన వాడు తర్వాత ఏమయ్యాడు? మరలా దేవుడు కనికరించి, అయ్యో దేవుడు మందిరంలో పరిస్థితి ఎలా జరిగింది అని మరలా వెళ్ళి ప్రభువే ప్రత్యక్షమయ్యాడు. మరలా బిడ్డని బ్రతికించాడు. ఆ 38 సంవత్సరాల వ్యక్తిని ఏ విధంగా బాగు చేశాడో, ఇదిగో ఈ చనిపోయిన వ్యక్తిని కూడా అది నన్ను బాగు చేశాడు. ఈరోజు సంగమా, ఈరోజు మనం కూడా ఆ స్థితిలో పడిపోయిన మనల్ని మనం లేపడానికి వచ్చాడు ఆయన. ఆ రోజు నిద్రాభారంలో పడిపోయి చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా మరలా వెళ్ళి 3వ అంతస్తు నుంచి పడిపోయాడంట. చచ్చిపోయాడు, ఎత్తబడ్డాడు. కానీ ప్రభు ముట్టి బాగు చేసి మరలా బ్రతికించాడు కదా. ఈరోజు మనల్ని కూడా బ్రతికించడానికి ఆయన వచ్చాడు. ఆత్మీయతలో దిగజారిపోయి ఆత్మీయతలో చనిపోతున్న మనల్ని బ్రతికించడానికి వచ్చాడు ఆయన. ఒక్కడి గమనించండి సంగమా, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నా జీవితం బాగున్నా బాగోపోయినా పర్వాలేదు, నా కుటుంబం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే దేవుడు ఒప్పుకోడు. ఎమ్మ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పిల్లలు ఒరే మారురా, ఇది చేయొద్దు, నువ్వు ఇలా చేయి, ఇలా బాగుంటుంది అంటే నా ఇష్టం అంటే ఊరుకుంటారా? 4 దెబ్బలు పడతాయి. పడతాయి. ఆయన కూడా అంతే, 4 దెబ్బలు తగిలిస్తాడు, విడిచిపెట్టడు. నిద్రాభారముతోనంట జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడ్డాడు. అయితే కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదండి. ఆ వ్యక్తి 38 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చి దర్శించాడు కదా. ఈ వ్యక్తి ఏం చేశాడు? అక్కడి నుంచి పొరిపెత్తుకొని
నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ దినము విశ్రాంతి దినము గనుక స్వస్థత పొందాడు. అది దేవుడు స్వస్థపరిచాడు అనే విషయం కూడా ఇతనికి జ్ఞాపకం లేదు. వెళ్ళిపో అన్నాడు, స్వస్థత పొందుకున్నాడు, సంఖ్యను పొరుగు పెట్టుకున్నాడు. ఈ 38 సంవత్సరాల తన కింద ఉన్న బెడ్ అంతా చుట్టుకున్నాడు, సంఖ్యను పెట్టుకున్నాడు, బాగానే అన్ని రోగమంతా పోయింది, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారంట, ఏమయ్యా ఈరోజు విశ్రాంతి దినం కదా, ఇలాంటి కార్యాలు ఏం జరగకూడదు కదా, ఇదేంటి అసలు నీకు స్వస్థత ఎలా జరిగింది చెప్పు అని యూదులందరూ వచ్చి తను పట్టుకొని నిలదీశారు. ఆ రోజుల్లో అంట విశ్రాంతి దినం రోజు అంట ఏ పని చేయకూడదంట, స్వస్థత కూడా పరచకూడదంట. ఎవరిని స్వస్థపరిచారు అతను చెప్పు, అతను అంతు తేలుద్దామని వారందరూ వస్తే ఈయనేమంటాడు? స్వస్థత పొందిన వ్యక్తి ప్రభు తన దగ్గరికి వచ్చి స్వస్థపరిచాడనేది తనకి తెలియలే. నీకు నాకు తెలుసా అమ్మా, నీ మేలు పొందావే, ప్రభు నన్ను బాగు చేశాడు అని నిజంగా నీకు కృతజ్ఞత ఉందా? నీకు పర్వాలేదా? నిన్ను స్వస్థపరచలేదా? నిన్ను లేవనెత్తలేదా? నిన్ను ధైర్యపరచలేదా? నిన్ను బాగు చేయలేదా? నీకుందా కృతజ్ఞత? ఆ వ్యక్తికి కూడా అంట ఎవరు స్వస్థపరిచారో కూడా తెలియలా, వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు బాగుపడగానే ఇదిగో నీ యొక్క పనులు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నావు. ఎవరు నన్ను తాకింది, ఎవరు నన్ను బాగు చేసింది, ప్రభా నీకు వందనాలు, ఇక నువ్వు చెప్పినట్టు నేను నడుస్తాను ప్రభా అని కృతజ్ఞత కలిగి ఏమన్నా ఉన్నావా? ఎన్నో మేలు పొందుకున్న మేలుతో తిరిగి వెళ్ళిపోయావంటే తెలియదు దేవుడు నీకు మేలు చేశాడనే విషయం కృతజ్ఞత లేని వ్యక్తిగా నువ్వు మర్చిపోయావు. తెలుసా, నీకు గుర్తుందా? అతనికి తెలియదంట. దేవుడు దర్శించాడు, దేవుడు బాగు చేశాడనే విషయం కూడా తెలియలేదంట ఈ వ్యక్తికి. సర్దుకున్నాడు, పొరు పెట్టుకున్నాడు, సంకన వెళ్ళిపోయాడు. అందరూ అడిగారు, ఇదేంది 38 సంవత్సరాలు, ఇది దీర్ఘకాలపు వ్యాధి, ఇది పాదు, ఇదేంది స్వస్థత పొందుకొని వచ్చేసాడు, ఎలా వచ్చాడు? ఇప్పుడు వరకు దీర్ఘకాలపు వ్యాధి కదా, ఇది తగ్గంది కదా, నిన్నటి వరకు ఎలా ఉన్నాడు, ఈ రోజు పొరు పట్టుకొని టగడగా నడుచుకుంటూ వస్తున్నాడు, ఎవరు చేశారు నీకు ఈ పని అడిగారంట. ఏం చెప్పాడు వారికి? ఆయన ఎవడో స్వస్థత పొందిన వారికి తెలియలేదు. స్వస్థత పొందిన వారికి తెలియలా, అసలు ఎవరు స్వస్థపరిచారో తెలియలా. నీకు తెలుసా దేవుడు నిన్ను ముట్టాడు అని, దేవుడు నిన్ను బాగు చేశాడని, దేవుడు తన రక్తంతో నిన్ను కడిగి ఈరోజు నీతిమంతులుగా మార్చాడని నీకు తెలుసా? తెలియలేదంటే తనకి ఎవరు బాగు చేశారో తెలియలా. ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా సంఘాలుగా ఉన్నామే, నీ జీవితంలో ఈరోజు పోషించింది ఎవరు, నీకు ఇంత స్థితి ఇచ్చింది ఎవరు? ఏమీ తెలియదు. దేవునిగా మహిమపరచలేని ఓ క్రైస్తవులుగా మిగిలిపోయా. వాళ్ళు అడుగుతుంటే అంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ చోటున గుంపు కూడి ఉండేను కనుక యేసు వెళ్ళిపోయాడు. అది ఆ సమయంలో ప్రభు కార్యం చేశాడు, వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. యేసు ప్రభు అక్కడి నుండి ఈ స్వస్థబంధులను పరుపు తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే కొద్ది దినాలు అయిన తర్వాత అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, అది దేవాలయానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ స్వస్థత పొందిన వ్యక్తి కనిపించినప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అతనితో? ఇదిగో స్వస్థత నొందితివి, ఇదిగో నువ్వు స్వస్థత పొందావు కదా, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా, మరలా ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండటానికి ఇప్పుడైతే నిన్ను బాగు చేశాను, ఇప్పుడైతే నేను స్వస్థపరిచాను, ఇప్పుడైతే నీకు విడుదల చేశాను, ఇప్పటి వరకు అన్ని కార్యాలు చేశాను, కానీ నీవు ఇకను పాపం చేయకుము. ఎందుకు పాపం చేయొద్దు? మరి ఎక్కువ కీడు నీకు వస్తుంది, కానీ నీవు పాపం చేయొద్దు అనగానే వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాడు. యూదులు ఏమన్నా ఎవరో వాడిని పట్టుకొని చంపాలి, ఎవరో వాడిని పట్టుకొని శిక్షించాలి, ఎవడయ్యా నీకు బాగు చేసిందంటే ఆ రోజు తెలియదు అన్నాడు. ఈరోజు యేసు ప్రభువే వచ్చి ఇదిగో నీ బాగు చేసిన వాడిని నేనే అన్నట్లుగా తన మాట్లాడుతున్న మాటలు ఆ వ్యక్తికి అర్థమైన తర్వాత పరిగెత్తుకుంటూ యూదుల దగ్గరికి వెళ్ళి యూదులకి అప్పగించాడు యేసు ప్రభుని. యూదులకు చెప్పాడు, ఇదిగో యేసు ప్రభే ఆ విశ్రాంతి దినమున నన్ను బాగు చేసి నేనే,
చెప్పగానే ఈ కార్యములను విశ్రాంతి దినమందు యేసు ప్రభు చేసినందుకు యూదులు యేసుని హింసించిరి. ఈరోజు కూడా గమనించండి, ఎన్నో మేళ్ళు, ఎన్నో కార్యాలు, ఎన్నో దేవుడు మన మధ్యలో చేసుకుంటూ వస్తున్నాడండి. గమనించండి, ఆ వ్యక్తికి కృతజ్ఞత లేనివాడిగా వెళ్ళిపోయాడు. చివరికి యేసుని ఇది యూదుల చేతికి అప్పగించేశాడు. ఈరోజు మనం కూడా మేలు పొందుకుంటున్నాం. మన క్రియల వల్ల ప్రభు యొక్క నామాన్ని అందరూ ఆడుకునే విధంగా ప్రవర్తిస్తున్నాం. మనం కూడా అన్ని రక్షణ పొందుకున్నాం, అన్నీ చేశాం. మన వల్ల ఏమవుతుంది? ఈరోజు అదే పరిస్థితి, దేవుడి నామం దూషించబడుతూనే ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. 10 మంది యేసు ప్రభు దగ్గరికి వస్తే, అయ్యా మా కుష్టు ఉంది, బాగు చేయవయ్యా, మమ్మల్ని ఊర్లోకి రానివ్వటం లేదు, మా కుష్టు ఉంది, దూరం నుండి బతిమలాడుతున్నారు యేసు ప్రభుని చెప్పాడు. ఆయన మాట చెప్పగానే ఆ మాట నమ్మారు. మాటలో శక్తి ఉంది. ఇదిగో ఏ మందు లేదు దీనికి, ఇదిగో నేను చెప్తున్నాను, వెళ్ళి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయనకి మీ కుష్టుని కనపరుచుకోండి అని చెప్పాడు. అంతే. ఏంది ఇంతేనా, దీనికే పోయిద్దా అని అనుకోకుండా యేసు ప్రభు మాట యందు లక్ష్యం ఉంచారు వారు. ఆయన మాటతో ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా, ఇదిగో ఈ మాట చెప్పాడు అనుకున్నారు. ఆ మాట తీసుకున్నారు. దైవ సేవకుల దగ్గరికి వెళ్ళటానికి వారు బయలుదేరారు. కుష్టి రోగులు ఎంతమంది? 10 మంది వెళుతూ ఉన్నారంట. మార్గంలో మధ్యలోనికి వెళ్ళారంట. కుష్టి అంతా పోయింది, మామూలు వాళ్ళు అయిపోయారు. వెళుతూ ఉండగానే, దేవుడి వాక్యాన్ని వింటూ ఉండగానే, దేవుని వాక్యాన్ని విశ్వసిస్తూ ఉండగానే మార్గంలోనే వారు పూర్తిగా స్వస్థత పొందారంట. 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు తిరిగి యేసు ప్రభు పాదాల ఎద్దుకొచ్చి పడ్డాడు. ఇదేందయ్యా నువ్వు వచ్చావు? అయ్యా, నా జీవితాన్ని కట్టింది నీవు, నా జీవితాన్ని బాగు చేసింది నీవు. ఈ కుష్టితో అసహించుకున్నారు, కుష్టితో ఊరు బయటికి నెట్టి వేశారు. ఒక మనిషిగా విలువలేని జీవితం ఎన్నో కాలం జీవించానయ్యా, ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చావు, కొత్త జీవితాన్ని నాకు ప్రసాదించావని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత కలిగి ఆయన పాదాల దగ్గర పడి ఏడుస్తున్నాడు. సరే గాని నీతో మరొక 90 ఉన్నారు కదా, వారెక్కడా అని అడిగాడు యేసు ప్రభు. వారెక్కడా? కృతజ్ఞత లేని వారు వెళ్ళిపోయారు. ఈరోజు మన యొక్క జీవితంలో కృతజ్ఞత లేకుండా ఉన్నవారు ఎంతమందివి? కృతజ్ఞతతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నా జీవితాన్ని కట్టింది నీవే కదా ప్రభా, నువ్వు లేకపోతే నా జీవితం ఏంటయ్యా? ఈరోజు నా పిల్లలతో, నా కుటుంబంతో ఆనందంగా ఉంటున్నారంటే నీవే కదా ప్రభా, నాకు ఆహారం పెట్టి, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చి, సమాజంలో మంచి విలువైన జీవితాన్ని ఇచ్చింది నీవు కదా ప్రభా. కృతజ్ఞత, ఆ కృతజ్ఞత స్తుతి మనలో ఉందా? ఆ కృతజ్ఞత జీవితం మనలో ఉందా? ఆ కృతజ్ఞత కలిగి ప్రభు పాద సన్నిధిలోకి మనం వస్తున్నామా? కానీ 9 మందికి కృతజ్ఞత లేదు, ఒక్కడే కృతజ్ఞతతో తిరిగి వచ్చాడు. ఎంత పర్సెంటేజ్ నీకు అర్థమైంది? 10 మందిలో ఒక్కడంట. ఇంతమందిలో ఎంతమందిమో, ఇంతమందిలో ఎంతమందిమి? మరొకసారి గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తెలియజేస్తున్న మాట అది కృతజ్ఞత. ఒకసారి యేసు ప్రభు దెయ్యం పట్టిన వారి దగ్గరికి వెళ్ళాడు. ఎలాంటి దెయ్యాలు పట్టాయో తెలుసా? ఎలాంటి దెయ్యాలు? సేనా దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన వారి దగ్గరికి వెళితే దెయ్యాలు ఒకటి కాదు, సుమారు 2000 దెయ్యాలు పట్టాయి. యేసు ప్రభు వెళ్ళాడు. ఏమని బతిలాడుకున్నాయో దినంలో చెప్పాను కదా, అది సబ్జెక్ట్ కాదనుకోండి, భయపడ్డాయి. పాతాళము ఎంత భయంకరము అన్న దగ్గర ఈ మాటను తీసుకొని వస్తే ఈ దెయ్యాలంటనే, అయ్యా మమ్మల్ని పాతాళంలోకి మాత్రం పంపొద్దు. పాతాళం ఎంత భయంకరమో దెయ్యాలు భయపడుతున్నాయి. అయితే ఈ దెయ్యాల నుంచి విడిపించాడు యేసు ప్రభు. 2000 దెయ్యాల నుంచి ఈ వ్యక్తిని విడిపించాడు. ఏం జరిగింది ఒకసారి చదవండి, త్వరగా ముగించి వేస్తాను ప్రార్థనకి.
ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని యేసుతో ఉండనిమ్మని ఎవరు దయ్యం పట్టి దయ్యాలు దేవుని ద్వారా విడిపించబడిన వ్యక్తి ఇక యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. నేను స్వస్థపరిచాడు కదా, స్వస్థపరిచేశాడు కదా, ఇక ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ధోని ఎక్కాడు, సముద్రంలో వెళ్ళటానికి చిన్న ధోని ఎక్కి కూర్చున్నాడు యేసు ప్రభు. అంతలోనికి ఈ దయ్యం పట్టిన వాడు ఆయన యొద్దకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యొద్ద తనను ఉండనిమ్మని, అయ్యా యేసయ్యా నేను నీతోనే ఉంటానయ్యా, నా కొత్త జీవితం ఇచ్చావు ప్రభా, ఇన్నాళ్ళు దయ్యాలు బట్టి నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో, బట్టలు లేకుండా తిరిగాను, అందరూ ఉమ్మి వేశారు, ఏం తిన్నానో తెలియదు, ఎక్కడికి వెళ్ళి తిన్నానో తెలియదు, ఎక్కడ పనుకున్నానో తెలియదు, ఏమీ లేనిది ఈరోజు మంచి స్థితి ఇచ్చావు కదా ప్రభా, ఇంత జీవితాన్ని నాకు ప్రసాదించావు కదా ప్రభా, నేను నీతో ఉంటానయ్యా, నేను వెళ్ళను, నేను ఇంటికి వెళ్ళను, నేను మరలా ఊర్లోకి వెళ్ళను, ఇది కాదు నాకు నువ్వు కావాలి. యేసు ప్రభువును బతిమలాడుతున్నాడు. అయ్యా నేను నీతో ఉంటానయ్యా. కృతజ్ఞత కుష్ఠరోగి బాగుపడ్డ వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉంటే, దయ్యాల నుంచి విడుదల పొందిన వ్యక్తి కృతజ్ఞత కలిగి బతిమలాడుతున్నాడు. యేసయ్యా నా జీవితాన్ని మార్చిన వాడివి కదా ప్రభా, నీలో ఆ కృతజ్ఞత ఉందా? మనకింత జీవితం ఇచ్చాడే ప్రభా, ఇక నుంచి నీతో బ్రతుకుతానయ్యా, ఇక నేను నీతో ఉంటాను ప్రభా, నువ్వేం చెప్తాదే, నీకేది ఇష్టమైతే, నీకేది ఇష్టం లేకపోతే నాకు కూడా ఇష్టం లేదు, నువ్వేది చెయ్యొద్దు అంటే నేను చెయ్యను ప్రభా, నాకు నీ మాట కావాలి, నీవే కావాలి. నిజంగా అకృతజ్ఞత ఉందంటారా? ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు, ఎవరికి కావాలి వందనాలు? ప్రభా నీ స్తోత్రాన్ని పలికే పెదాల ద్వారా వచ్చే మాటలు అవసరం లేదు, నీ క్రియలో చూపించు. ఇదిగో క్రియలో చూపిస్తున్నాడు. ప్రభా నీకు వందనాలని వెళ్ళిపోలేదు, 9 మంది కుష్ఠరోగులు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోలేదు. ప్రభా నీతోనే ఉంటాను అని యేసు ప్రభుతో బతిమలాడుతుంటే యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆయన వానికి సెలవీయక, తనతో రావటానికి ఒప్పుకోక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి, నీవు నీ ఇంటికి వెళ్ళు, నీ గ్రామంలోకి వెళ్ళు, నీ బంధువుల యొద్దకు వెళ్ళు, నీ కుటుంబస్తుల యొద్దకు వెళ్ళు. ప్రభువు నీ యందు కనికరపడి దేవుడు నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము, వారికి తెలియచేయి, నీ గ్రామంలో వారికి తెలియచేయి, నీ బంధువులు తెలియచేయి, నీ దూరస్తులు తెలియచేయి. నీ వెళ్ళి ఏదైతే దేవుడు నీ జీవితంలో జరిగించాడో నీ పొరుగు వారందరికీ విషయాన్ని తెలియచేయి. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆనందం అనిపించింది. వాడు వెళ్ళి యేసు తనకి చేసినవన్నీ, దేవుడు చేసిన స్వస్థత, దేవుడు చేసిన రక్షణ, దేవుని యొక్క శక్తి బలం గురించి దెకపోలియాలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దెకపోలియా అంటే 10 cities అంట. ఎన్ని సిటీస్? 10 cities. 10 పట్టణాల్లో సువార్త ప్రకటించాడంట. 10 పట్టణాల్లో సువార్త ప్రకటించాడు యేసు. అయ్యా నువ్వు నాతో వద్దు, నువ్వు నాతో రావటం కాదు, వెళ్ళి ప్రకటించు. ఒక దినం అప్పుడు దేవుడు నేను కూడా తెలుసుకున్న తర్వాత, ప్రభా ఈ లోకంలో అంతా ఒట్టిదే కదా, ఈ లోకంలో అంతా కూడా ఏదో ఒకటి విడిచిపెట్టాలి కదా, అంతా మోసమే కదా, వద్దు ప్రభా నువ్వు నన్ను త్వరగా తీసుకెళ్ళి నేను నీతో వస్తాను అని చెప్పి చాలా దినాలు ఏడ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేశా. ఆ రోజు నాకు ఈ విషయాలు ఏం తెలియవు. ప్రభు నేను ఎరిగినప్పుడు, ప్రభుని దగ్గరగా చూసినప్పుడు, ఆయన కార్యాలు నాకు చూపిస్తున్నప్పుడు ప్రభు దగ్గర ఏడ్చి, ప్రభా నన్ను కూడా తీసుకువెళ్ళయ్యా, నన్ను నీ రాజ్యంలో తీసుకుని వెళ్ళు ప్రభా, నీ రాజ్యం గురించి చూపిస్తున్నావు కదా, ఆ పరలోక రాజ్యానికి ఇప్పుడే నన్ను తీసుకుని వెళ్ళు. ఒకవేళ లోకంలో కొద్ది దినాలు ఉంటే తప్పిపోతామేమో, ఈ లోకంలో ఎలా ఉంటే పూర్తిగా పాడైపోతామేమో, ఈ శ్వాసం పోతుందేమో, ఇప్పుడే బాగున్నప్పుడే నీ రాజ్యానికి రావాలి అనుకున్నప్పుడు కాదు, వెళ్ళి నా పని చేయి, ముందు వెళ్ళి నా పని చేయి, నీకేం చూపించానో ఏమి నేర్పానో అవన్నిటిని వెళ్ళి ప్రకటించు అనుకున్నప్పుడు ఆ మాట తీసుకొని ఆ రోజు ఇష్టం లేకపోయినా కష్టమైన, ప్రభు నాకు అప్పగించిన పని అది కష్టమైన, అవమానాలైనా, నిందలైనా, కృతజ్ఞత లేని వారు జీవితంలో ఎంతమంది ఎదురొచ్చినా సరే నువ్వు మేలు చేసుకుంటూ వెళ్ళు, ఆశించొద్దు, ఏమి ఆశించకుండా నువ్వు మేలు చేయి. ప్రభు చెప్పి పంపించాడు. ఇదిగో ఈ దెయ్యాలు వదిలిపెట్టిన వ్యక్తితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ప్రకటించు. 10 సిటీలకి స్వార్థ ప్రకటించాడంట. ఏమని రాయబడి ఉంది అక్కడ?
ప్రకటించటం ప్రారంభింపగా అందరూ ఆశ్చర్యపోయారంటే ఏది నిజమైన వీడికి దెయ్యాలు బట్టి వదిలినయా? చూపించాడు. ఇంకేం చెప్పాడో? నువ్వేం చేస్తున్నావు? దేవుడి గురించి నువ్వేం చేస్తున్నావు? ఆయనతో చెప్తా, నువ్వు వెళ్ళమ్మా, నీ ఇంటి వాళ్ళకి చెప్పు, నీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పు, నీ ఊరు వాళ్ళకి చెప్పు, నీ పట్టణానికి చెప్పు, నీకు జరిగింది ప్రకటించు అని చెప్పాడు. ఈరోజు సువార్త ప్రకటనలో 4 వారాల నుంచి నేను ఒక విషయాన్ని మీరు సంఘం ముందు నేను ప్రస్తావిస్తూనే ఉన్నాను. శనివారం ఉపవాస దినములో దేని గురించి ప్రకటించాను? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి మీరు ప్రభువును సేవించండి అని 4 వారాల నుంచి ప్రభు అదే విషయాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు. 4 వారాలు అదే ఉపదేశాన్ని మనం పంచుకుంటూనే వచ్చాం. ఆసక్తి విషయంలో మీరు తగ్గిపోవద్దు. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అడ్డులు వస్తాయి, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా సరే ఇదిగో నీవు ఆపొద్దు అని చెప్పాడు ఆయన. ఆపొద్దు అని చెప్తున్నాడు ఆయన. ఆసక్తి విషయంలో మాంద్యులు, డల్లర్స్ అవ్వద్దు. ఆసక్తి తగ్గిపోవటానికి వీలు. ఆత్మయందు తీవ్రత మండాలి. చాలు అనని అగ్ని ఏ విధంగా చాలు అనదో, అగ్ని మండుకుంటూ మండుకుంటూ వెళ్ళిపోతుందో, ఆత్మీయుడు కూడా చాలు ఈ పరిచర్య అనటానికి వీల్లేదంట. నీ కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ముద్ద ఆహారం తినేంత కాలం కూడా దేవుని కొరకు మన్నించబడాలి. రోషం కలిగిన క్రైస్తవుడుగా ఉండాలి. దేవుడిచ్చిన ఆహారం ఒక ముద్ద మన దేహంలోకి వెళుతూ ఉండగానే ఆ నూతనమైన బలంతో మన పరిచర్య చేయాలి. వెళ్ళాడంట 10 పట్టణాలకి. ఎలా ప్రకటించాడండి? దేవుని గురించి ప్రకటించాలి. ఎలాంటి వారు ప్రకటించారండి? నీకేం చేయలేదా? నువ్వు కృతజ్ఞత లేదా? ఒక స్వార్థన విషయం అని చెప్పలేదు. నీ ఎరుగు పారుగు వారి దగ్గర ఏముంటున్నావు? నీ గ్రామంలో నీ బంధువుల మధ్య ఎలా ప్రకటిస్తున్నావు? నీ తోటి స్నేహితులతో నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మాదిరి చూపిస్తున్నావా? నీ ప్రవర్తనలో మాదిరి చూపిస్తున్నావా? నీ మాటలో ప్రేమ చూపిస్తున్నావా? అసభ్యకరమైన మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎవరిని ప్రకటించగలమండి? మాట్లాడేది ఒకటి, మనలో ఉంది ఒకటి. ఎలా దేవుడి కార్యం జరుగుద్ది? అందుకే దేవుడు చెప్తున్నాడు, కృతజ్ఞత కలిగిన వారిగా మనందరం ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక.